అందరూ మూవీ సెట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఒక మంచి పాయింట్ డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టీమ్ రఘుల రఘురామ. చాలా బాగుంది సినిమా, డైరెక్షన్ చాలా బాగుంది, ఎమోషనల్స్ సినిమా చాలా బాగుంది. సినిమా వెరీ గుడ్ చూడండి, వెరీ గుడ్ మ్యాన్. బాగుంది. కొడుకు గౌతమ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సినిమా లాగా లేదండి, అసలు చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా సడన్గా కంట్రోల్ ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్ గా నచ్చుతారు. సినిమా అయితే సెకండ్ హాఫ్ నాకు ఎప్పుడు ఏం రాదు, స్టోన్ హార్టెడ్ చూసి నిజంగా నాకు హార్ట్ మెల్ట్ అయ్యింది. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అనుకోలేదు ఇలా ఒక అన్నాక నాకు ఇంకా చాలా టచ్ అయిపోయింది. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్, మంచి సబ్జెక్ట్ నాకు నచ్చింది. నిజంగా ఇండియాలో నిజంగా చెప్తున్నా, సినిమాలు ఎన్ని వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమా వండర్ఫుల్ అమేజింగ్ సినిమా, చాలా బాగుంది. ప్రతి చూడండి. అసలు రఘుకుల రఘురామ అనే సినిమా ఎలా ఉంటుందో భయ్యా చెప్తున్నా. నిజంగా లవ్ స్టోరీ అంటే ఇస్ వండర్ఫుల్ లవ్ స్టోరీ. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి లవ్ స్టోరీ అనేది. క్లైమాక్స్ లో మాత్రం మామూలు లేదు భయ్యా, ప్రతి ఒక్కరి కథలు పెడతారు. లవ్ గురించి ఎంతో అనుభవం ఉండాలి, లవ్ గురించి కానీ ఒక మాట్లాడే విధానం కానీ, లవ్ గురించి కానీ, లవ్ మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమని అమ్మాయికి ఎలా చెప్పాలి ఏంటనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఈక్వల్ లెవెల్లో తీసుకెళ్ళాలి సినిమా. ఒకటే భయ్య సినిమా మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరు చూడండి. ఈ జనరేషన్ దగ్గర ఒక మంచి అద్భుతమైన సినిమా మాత్రం. అసలు డైరెక్షన్ అయితే వేరే లెవెల్లో తీసిన భయ్య, ఎవ్వరు అంటే ఆ థాట్స్ కూడా ఎప్పటికీ రావు. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే కెమెరామెన్ గా లొకేషన్స్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, హీరోయిన్ అయితే మాత్రం ఇంకో లెవెల్లో తీసుకెళ్లారు. అలాగే మదర్ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ 100% అయితే రఘుకుల రఘురామ అనే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ భయ్య, అంత బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. నాకైతే బాగా నచ్చింది భయ్య. ఒకటే చెప్తున్నా, ఇంత ప్యూర్ లవ్ స్టోరీ మాత్రం మీరు ఎప్పుడు చూడకుండవచ్చు. అసలు మంచి ప్యూర్ లవ్ స్టోరీ, ఒక జనరేషన్ తగ్గట్టు ఇప్పుడున్న లవర్స్ కి కానీ, అలాగే యూత్ కానీ, ఫ్యామిలీ కానీ, మదర్ కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది భయ్య. తప్పకుండా చూడండి రఘుకుల రఘురామ అనే మూవీ మిస్ కావాలి. సో ఈ రోజు రఘుకుల రఘురామ మూవీ చూసాను. ఫస్ట్ షో చూసాను. ఈ మధ్య కాలంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది రఘుకుల రఘురామ. టైటిల్ ఎంత వినసొంపుగా ఉందో, కంటెంట్ కూడా అంత డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ రోజుల్లో అసలు రిలేషన్షిప్స్ కి ఎలాంటి వాల్యూస్ ఇస్తున్నారు, ప్రేమకు అసలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది అది చాలా సెన్సిటివ్ టాపికే. బట్ చాలా బ్యూటిఫుల్ గా అటు మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ హర్ట్ చేయకుండా చాలా జెన్యున్ గా సొసైటీలో జరుగుతున్న పాయింట్స్ ని చూపించారు. అండ్ క్లైమాక్స్ అయితే అదిరిపోయిందండి. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. మ్యారేజ్ లేదా రిలేషన్షిప్స్, ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది మెడికల్ ఒక కాన్సెప్ట్ వచ్చాయి. యాజ్ ఎ డాక్టర్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఒక మనిషి చనిపోయినా కూడా స్పర్మ్ డొనేషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్స్ ఎలా కంటిన్యూ చేయొచ్చు, ప్రేమించిన మనిషి చనిపోతే ఆ మనిషి ద్వారా పిల్లల్ని ఎలా కనొచ్చు అనడానికి ఆ ప్రేమకి టెక్నాలజీ యాడ్ అయితే ఎంతో బ్యూటిఫుల్ గా లైఫ్ ఉంటుంది. మనం మిస్ అయ్యే మనిషిని మళ్ళీ ఎలా పొందొచ్చు అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూపించారు. క్లైమాక్స్ లో అయితే రియల్ స్టోరీస్ కూడా చూపించారు మనకి. యుఎస్ లో కానీ, ఇండియాలో కానీ భర్తల్ని కోల్పోయిన భార్యలు ఎలా స్పర్మ్ డొనేట్ చేసిన హస్బెండ్స్ స్పర్మ్ బ్యాంక్ నుంచి మళ్ళీ ఐవీఎఫ్ ద్వారా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కనగలిగారు అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో మ్యూజిక్ అయితే అమేజింగ్, అసలు గూస్ బంప్స్ వస్తాయి. బికాస్ సీన్ టు సీన్ ఎమోషన్ పండించాలి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అలాంటిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ అ హైలైట్. మ్యూజిక్ చాలా బాగుంది, సీన్స్ చాలా బాగున్నాయి. అందరూ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. గౌతమ్ కానీ, దీప్షిక కానీ, ప్రమోదిని గారు, ఎవ్రీ యాక్టర్ డిడ్ దేర్ బెస్ట్. సత్య, ఐ రియలీ ఫెల్ట్ గుడ్. నేను కూడా చిన్న రోల్ చేశాను, ఒక డాక్టర్ రోల్. నా ఫస్ట్ టైం ఇది ఒక బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూవీ. కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు
ఆదరిస్తారు అని నాకు తెలుసు. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. నిజంగా చెప్తున్నా అన్న యాక్టింగ్ అయితే ఇదిగా తెచ్చాడు. అంటే కొత్తలాగా లేదు కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్నెన్నో సినిమాలు చేసి ఉంటారు కదా, అలా చేసిన యాక్టింగ్ అయితే నిజంగా నీళ్ళు ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఆ అబ్బాయిని అంటే అన్నని చూస్తే మనం అందరం కనెక్ట్ అవుతాం అనమాట. అలా అనిపించింది నాకు. నిజంగా ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్తా. ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దలు, పిల్లలు, పెళ్ళికాను, లవర్ను, లవ్లీను, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా ఫస్ట్ వచ్చి థియేటర్లో సినిమా చూడండి. మీ అందరికి పక్కా నచ్చుతుంది. చాలా అంటే చాలా అంటే లవ్ మీద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజమైన లవ్, ట్రూ లవ్ ఏంటి అని చెప్తే ఈ సినిమాని ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. అంటే క్లైమాక్స్ సీన్ అని చెప్తాం కదా, క్లైమాక్స్ సీన్ నిజంగా ఏడ్పించేసినాం. అంటే ఇటు ప్రేమ, తల్లి ప్రేమ కానీ లవర్ ప్రేమ కానీ రెండు ప్రేమలు డైరెక్టర్ గారు చేశారు అంటే నిజంగా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే అన్ని ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయితే పోతాయి, కొన్ని పీకింది తొప్పింది అని అంటాము. కానీ అదంతా కాదు. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది 100% పాస్ అయ్యింది. 100% పక్కా అందరికి చూడాల్సిన సినిమా. ఇప్పుడున్న ముఖ్యంగా యూత్ అంటే అంత లవ్ అంటే ఏదేదో చేయడం అది ఇది అనుకుంటారు. అదంతా కాదు. లవ్ అంటే ఏంటో అనేది ఈ సినిమాలో డీటెయిల్ గా, క్లియర్ గా, క్లారిటీగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఈ సినిమా అనేది చూడండి. మీ నిషాని కొంచెం కానీ నేను ఒకటే చెప్తాను. అన్న పేరు గౌతమన రాసి పెట్టుకుంటాను. ఇంకో 4-5 years లో టాలీవుడ్ చూసేస్తానన్నా. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఒకటే చెప్తున్నా, నచ్చితే ప్రతి సినిమాకి మేము పోతాం. అన్న పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. అన్న పేరు గౌతమ్ మాత్రం గుర్తు పెట్టుకోండి. ఆయన వేగా చెప్పుకున్నా లవ్ స్టోరీ అంటే ఎక్కడ దొరికిందో తెలియదన్నా. హీరోయిన్ ఎక్కడ తెలియదన్నా. ఆమె అందం కావచ్చు, ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ప్లీజ్ కావునా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయన్న ఓన్లీ అమ్మ మీద ప్రేమతో ఆ ఓరియంటెడ్ వస్తాయి, కొన్ని లవ్ స్టోరీ దానికి ఓరియంటెడ్ వస్తాయి. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తున్నా మన చెప్పవచ్చు. డైరెక్టర్ గారు ఇచ్చి పడేసరని చెప్పుకోవచ్చు. సో రవికుల రఘురామ అంటే త్రిపులారణ ఇప్పుడు మనం హిస్టారికల్ గా త్రిపులార్ చూసుకుంటే ఏ రేంజ్ లో హిట్ అయిందో లవ్ స్టోరీ పరంగా చూసుకుంటే రవికుల రఘురామ దానికి మించున్నా. అంటే ఆ లవ్ స్టోరీ ఎట్లున్నా సింపుల్ గా లవ్ స్టోరీ ఒకటే కాకుండా ఒక మెడికల్ టచ్ ఇచ్చారన్న. అసలు దేని మాటలో తెలియదు. ఆ డోనర్ ఇచ్చే బ్యాగ్ ఏదో నాకు కూడా చెప్పుకుంటారా. మామూలు సినిమా పరంగా చెప్పుకుంటే ప్రతి ఒక్కటి బాగుందన్న. కొన్ని మూవీస్ లో కొన్ని సాంగ్స్ బాగుంటాయి. కానీ ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే ప్రతి సాంగ్ బాగుందన్న. ప్రతి సాంగ్ బాగుంది. అండ్ అన్న క్యారెక్టరైజేషన్ లో ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ సపోర్ట్ కానీ ప్రతి ఒక్కరు బాగా చేశారు. సో ఈ వీకెండ్ లో ఎన్ని సినిమా రిలీజ్ అయినా కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే నేను నమ్ముతున్నా. ఒకటే చెప్తున్నా, దమ్ముంటే ఆవు త్రిపులార్ మూవీ పోనా. డైరెక్టర్ అయితే థర్డ్ ఫిలిం అన్నాడు. ఫస్ట్ టైం ఫిలిమ్స్ కూడా చూసా, చాలా అద్భుతంగా ఉండే. కానీ ఈ ఫిలిం గురించి మాట్లాడుతున్నట్టయితే మనం ఫస్ట్ అయితే నార్మల్గా స్లోగా స్టార్ట్ అయిన ఫిలిం మనకు అర్థం కాకుండా అర్థమైనట్టు ఉండేది. కానీ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ నిర్మా ట్విస్ట్ ఇరుకు. ఈ ఫిలింలో ఒక్కొక్కటి చూడాలి. ఎమోషన్ నిర్మా ఎమోషన్ ఇరుకు, మనకు రొమాన్స్ నిర్మా రొమాన్స్ ఇరుకు. అది ఒక్కొక్క ట్విస్ట్ ఉండేది చూడాలి. కానీ యాక్టింగ్ ఇదే చేశాడు భయ అయితే. యాక్టింగ్ బాగుందని అంటే కానీ ఒక ప్యూర్ లవ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత ప్యూర్గా లవ్ చేస్తాడనేది ఈ మూవీలో అయితే చూపెట్టాడు. ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ అబ్బాయికి, ప్రతి ఒక్క లవ్ చేసే అబ్బాయికి అయితే ఇది చాలా హార్ట్కి కరెక్ట్ అనేది నాకు ఫెంటాస్టిక్ అనేది. యాక్టింగ్ కానీ డైరెక్షన్ సూపర్ ఉంది. ఎలా అనిపించింది ఆడియన్స్ లో చూసినాం? ఫీల్స్ రియల్లీ గుడ్. చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ రావాలి, వచ్చి చూసి ఇంకా మంచి రివ్యూస్ కావాలి. ఇప్పుడే రవికుల రఘురామ సినిమా చూసానండి. రామాయణం లాగే చాలా గొప్ప కావ్యం సినిమా. చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమా అండి. చాలా ధైర్యంగా ఉందండి సినిమా చేయాలంటే. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అయినప్పటికీ అందులో ఉన్న ఒక పాయింట్, అందులో ఉన్న ఒక ఎమోషన్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్ తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లారు. ప్రొడ్యూసర్ గారికి, ఆ డైరెక్టర్ గారికి ఆ పార్ట్ వచ్చి ఎక్స్పెరిమెంటల్ థాట్, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, చాలా గట్స్ కావాలంటే సినిమా చేయాలంటే చాలా సున్నితంగా హ్యాండిల్ చేశారు. ఆ లైన్ క్రాస్ అవ్వకుండా ఒక అమ్మాయి మా అబ్బాయి మధ్య ప్రేమ ఎలా ఉండాలి ఏంటనేది ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఆర్టిస్టుల పరంగా గౌతమ్ గారు ఫస్ట్ సినిమా అండి. గౌతమ్ బాబు గారు చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగా చేశారు. ఆయన ఏదో ఫస్ట్ సినిమా కొత్త ఆర్టిస్ట్ అనేలాగా ఆయన చేయలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగా చేశారు. ఆయన చాలా మంచి భవిష్యత్తు ఉంది. క్లైమాక్స్ లో అందరూ చాలా ఎమోషనల్ అయి బయటకు వస్తారండి. చాలా బయటకు వస్తారు. చాలా ఎమోషనల్ సినిమా, చాలా ఎంటర్టైనింగ్ సినిమా.
అండ్ ఈ సినిమాకి మేజర్ గా బ్యాక్ బోన్ వచ్చేసి మ్యూజిక్ అండి. సుకుమార్ గంగి గారు చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒక సినిమాలో ఒక సాంగ్ 2 సాంగ్లు హిట్ అవడమే చాలా ఇది అనుకుంటే, ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా బాగుంటుందండి. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడవలసిన సినిమా, అమ్మాయిలు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. కొత్త సినిమాల్ని ఎంకరేజ్ చేయాలనుకున్న తెలుగు ఆడియన్స్ కి ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చాలా ఇదిగా నచ్చుతుంది. కొత్త సబ్జెక్టు, కొత్త ప్రొడ్యూసర్ చేశారు, కొత్త డైరెక్టర్ చేశారు, కొత్త హీరో చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్ వచ్చి చూసి ఆదరించవలసిన కోరుకుంటున్నానండి. ఇది చాలా బాగుంది. ఎమోషన్స్ చాలా బాగుంటాయి. అంటే హీరో యాక్టింగ్ అయ్యా కళ్ళలో చేయడం వచ్చేసింది. వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆమె చాలా బాగుంది. అది ఇరకుల డ్రామా ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అసలు రియల్ గా చెప్పాలంటే ఈ రోజు లవ్ స్టోరీ బాగా టచ్ అవుతుంది. అందులోనూ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎట్లా లవ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఒక హీరో హీరోయిన్ యాక్టర్ కానీ సూపర్ గా చేశారు. చాలా బాగుంది. చూసొచ్చానంటే నిజంగా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మంచి సాక్రిఫై చేశారు. అంటే ప్రేమలో ఒక త్యాగం చూపించారు డైరెక్టర్. మంచి మూవీ అవుతుందండి. ఇలాంటి చిన్న సినిమాలు చేయించండి ప్లీజ్. ఇక్కడ నాకు తెలిసి ఇది అనుకోకుండా వెళ్తుంటే చిన్న వర్క్ మీద వచ్చాడు. సరే రోజు టైం పాస్ అవ్వాలని ఏదో సినిమాకి వెళ్ళాలని వచ్చానండి. నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను. బట్ సూపర్, చాలా బాగుంది సినిమా. ప్లీజ్ ఎంకరేజ్. స్మాల్ బడ్జెట్స్ ఎందుకో చెప్పాలనిపించింది. నేను సినిమా ఉంది కాదు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఏంటి భయ్యా స్టోరీ ఏంటి అసలు? అంటే దేనికి సంబంధించింది భయ్యా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. Excuse me. స్వర్ణ అనేది లైక్ అది చెప్పకూడదు. అదే ఒక యంగ్ కలర్ అనుకున్నాను. అదే ఒక ఎమోషనల్ ఫైనల్లీ యాక్చువల్లీ మీరు అక్కడ అలా అయిపోయింది. చాలా బాగా యాక్ట్ చేస్తారు. డైరెక్షన్ మొత్తం చాలా బాగుంది. చాలా మంది ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ మంచిగా గౌతమ్ లాస్ట్ 6 years నుంచి తెలుసు. లాస్ట్ 6 years నుంచి నేను చూస్తున్నాను. ఇట్స్ అన్ అమేజింగ్. నాకు లైఫ్ ఇస్ టూ గుడ్ అండ్ ద టూ పోర్షన్ ఇస్ గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. విచెస్ ఐ సీయింగ్ ఫర్ గౌతమ్ ఫ్రమ్ వన్ పోర్షన్ టు అనదర్ పోర్షన్. చాలా బాగా నచ్చాయి సాంగ్స్ అయితే. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ చాలా బాగున్నారు.